ప్రజారోగ్యంపై శ్రద్ధ లేని సర్కార్, ఆస్పత్రుల్లో అధ్వాన్న పరిస్థితులు, వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోంది? పోలీస్ నిర్బంధంలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ, రాజయ్య కమిటీని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, అయినా ఆస్పత్రులపై అధ్యయనం చేసి తీరుతాం స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను నిర్బంధించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి అధ్యయనం చేయడానికి నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేశామన్నారు. గాంధీ దవాఖానాకు ఆ కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోందని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరని చెప్పుకొచ్చారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకువచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్ సహా రాష్ట్రంలోని దవాఖానాల అధ్వాన్న పరిస్థితిని అధ్యయనం చేసేందుకు నియమించిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీకి కాంగ్రెస్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పరిస్థితులను అధ్యయనం చేయకుండా నిర్బంధాలకు పాల్పడుతోందన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించబోతోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ దవాఖానాను సందర్శించాల్సి ఉండగా రాజయ్య సహా కమిటీ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు గాంధీ దవాఖానా వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హాస్పిటల్లోకి వెళ్తున్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు.